ఇప్పుడు మన హీరో మీద అభిమానం ఉంటే ఉంచుదాం. మన హీరో తప్పు గోబక్కను మర్చిపోయాడు, అంతవరకు బాగానే ఉంది. సోషల్ మీడియాలో గుర్తు చేశాక హీరోనే స్పందించి తగిన న్యాయం చేస్తున్నాడు. కానీ ఈలోపు మనం రెచ్చిపోయి మనలాంటి ఒక కుటుంబం, మనలాంటి ఒక మధ్యతరగతి కుటుంబం, మనలాంటి ఒక పేద కుటుంబానికి సంబంధించిన మహిళని ఆడిపోసుకోవడం అవసరమా? అవమానించడం అవసరమా? వెటకారం చేయడం అవసరమా? దూషించడం అవసరమా? ట్రోల్ చేయడం అవసరమా? తాజాగా కౌశిక్ తల్లి రిక్వెస్ట్ చేస్తుంది అదే, ఎన్టీఆర్ సార్ నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా, మా కుటుంబం అంతా మీ అభిమానులమే. ఇది సరస్వతి అనే మహిళ తాజాగా చెప్పుకొచ్చినటువంటి మాట. తన కుమారుడు కౌశిక్ చికిత్సకైన ఖర్చును భరించిన ఎన్టీఆర్కి కృతజ్ఞతలు చెప్తూ ఆ మీడియా ముందుకు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు అవి. కుమార్ డిశ్చార్జ్ అనంతరం తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడారు. నిన్న సాయంత్రం ఎన్టీఆర్ టీం నుండి నాకు కాల్ వచ్చింది, మేము వస్తున్నాం, డిశ్చార్జ్ చేయిస్తామని చెప్పారు. మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 12 లక్షల బిల్లు కట్టి డిశ్చార్జ్ చేయించారు. నా కొడుకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. నిన్న నేను మాట వల్ల ఎన్టీఆర్ అభిమానులు ఫీల్ అయినట్టున్నారు, మీరు అపార్థం చేసుకున్నారు, మీ అందరి ఆశీస్సుల వల్లే నా కొడుకు బాగున్నాడు అంటూ ఆవిడ 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తోంది. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కౌశిక్ 19 ఏళ్ల అబ్బాయి కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతుండడం, అది ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు దేవరా చూడాలని కోరుకున్నట్టు తల్లిదండ్రులు సెప్టెంబర్లో చెప్పడం, తన కుమారుడికి వైద్యానికి 60 లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం దాతలు సాయం చేయాలని కౌశిక్ తల్లి మీడియా ఎదుట కోరడం, సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కౌశిక్ వీడియో కాల్ చేసి మాట్లాడడం, అతనికి ధైర్యం చెప్పడం, ఆరోగ్యం తర్వాతే సినిమా అని, త్వరగా కోలుకోమని అప్పుడు చాలా బాధ్యతగా హితబోధ చేశాడు తను. ఆరోగ్యం తర్వాత సినిమా అని చెప్పి ప్రత్యేకించి అతను చెప్పిన పాయింట్ బాగా వైరల్ అయింది అప్పట్లో. ఇప్పుడు ఆ కోలుకోవాలని ఆకాంక్షిస్తే అతను కోరుకున్నాడు. ఈ టైంలో ఆమెని మీడియా అడిగినటువంటి సందర్భంలో ఇట్లాగ డబ్బులు గురించి మాట్లాడితే ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు.